సో సలార్ సినిమాకి ముందు కూడా మనకు ఎక్కడ ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ చేయలేదు. తర్వాత మళ్ళీ సినిమా ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిన తర్వాత కూడా ఎక్కడ ప్రమోషన్స్ చేయలేదు. అండ్ సినిమా హిట్ అయిన తర్వాత కూడా ఎక్కడ సక్సెస్ మీట్ సక్సెస్ పార్టీ ఎక్కడ చేయలేదు. ఒకవేళ కనుక చేసి ఉంటే మనకు లాస్ట్ టైం సాహోకి వచ్చిండే మొత్తం ఫస్ట్ మన ఈవెంట్ కి ప్రభాస్ అన్న ఈవెంట్ కి నంబర్ ఆఫ్ పీపుల్ ఎక్కువగా రావడం అంటే ఇది సాహోకే. సో దానికి మించి ఈసారి సలార్ సక్సెస్ మీట్ కి లేదా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అయితే వస్తుండే. బట్ అన్ఫార్చునేట్లీ ఎందుకు చేయలేదు తెలీదు. ఈవెన్ ప్రమోషన్స్ కూడా చేయలేదు ఫిల్మ్ కి. అయినా కూడా 700 crores కి పైగా గ్రాస్ చేసి సినిమా అయితే బ్లాక్ బస్టర్ హిట్ నిలిచింది. అండ్ ఈ అంచనాలతో సలార్ 2 మీద అయితే భారీ హైప్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. బట్ ఎవరికి తెలియనట్టుగా మన వాళ్ళు సలార్ 2 ఇప్పుడు ఏదైతే ప్రమోషన్స్ నడుస్తున్నాయో అండ్ ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నారు. నాకైతే ఏం అర్థం అవ్వట్లేదు. ఏదైతే సినిమాకి ముందు చెయ్యాలో అది అప్పుడు చేయలేదు. బట్ సినిమా అయిన తర్వాత బ్లాక్ బస్టర్ అయిన తర్వాత సినిమా క్లోజింగ్ కి వచ్చినప్పుడు అయితే కొన్ని ఇంటర్వ్యూ చేస్తున్నారు. అండ్ సక్సెస్ మీట్ చేసుకున్నారు ఇప్పుడు మనకు బెంగళూరులో. సో అదే బెంగళూరులో అక్కడ అఖిల్ అయ్యగారు రావడం అది ఒక క్వశ్చన్ మార్క్ గా మారింది. సో అది చూసిన తర్వాత ప్రతి ఒక్కరు అయ్యగారు సలార్ 2 లో చేస్తున్నారా, అఖిల్ NTR 31 లో చేస్తున్నారా అనేది చాలా మంది అయితే క్వశ్చన్ మార్క్ అని నిలిచింది. అండ్ ఇది చాలా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. సో అయ్యగారు కూడా దీంట్లో సలార్ లో దేవ తమ్ముడుగా కనిపించారు. బట్ ఇక్కడ ఎటువంటి కొలాబరేషన్స్ అనేవి అఖిల్ అన్నతో ఎక్కడ లేదు. కాకపోతే ప్రభాస్ అన్న ఆ ఈవెంట్ చేస్తున్న టైంలో ఏదైతే సక్సెస్ మీట్ పెట్టుకున్నారో ఆ టైంలో అఖిల్ కూడా బెంగళూరులో ఉండడం వల్ల యాజ్ అ గెస్ట్గా పిలవడం జరిగింది. సో ప్రభాస్ అన్న ఇండస్ట్రీలో అందరితో ఎలా ఉంటారో మనం తెలిసింది కాబట్టి అలాగే ఒకే ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు కాబట్టి అలా పిలవడం జరిగింది. అంతే తప్ప ఎటువంటి స్పెషల్ అపియరెన్స్ కానీ ఎటువంటి కొలాబరేషన్స్ కానీ ఎక్కడ లేదు. ఇక్కడ అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది లేదు. బట్ అఖిల్ అన్న అయ్యగారి హ్యాండ్ ఫ్రాక్చర్ ఎక్కడో కనిపిస్తుంది. సో అది డ్యూరింగ్ షూటింగ్ టైంలోనే జరిగిండొచ్చు. అండ్ అది ఏ షూటింగ్ అనేది మనకైతే తెలియదు. బట్ 2024లో అయినా అఖిల్ అన్నకి అయ్యగారికి మంచి కంబ్యాక్ రావాలని కోరుకుంటున్నా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.